జీరో లెవెల్ నుంచి రీజనింగ్ ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకుందాం. చాలా మందికి రీజనింగ్ అంటే భయం, అర్థం కాదు, లాజిక్ రాదు అని స్టాప్ అయిపోతారు. కానీ నిజం ఏంటి అంటే రీజనింగ్ అంటే ప్రాక్టీస్ గేమ్ అనమాట. స్టెప్ 1, బేస్ క్లియర్ చేయాలి. రీజనింగ్లో ఫార్ములాస్ కన్నా థింకింగ్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ టాపిక్ నుంచి స్టార్ట్ చేయి. డైరెక్షన్ సీన్స్, బ్లడ్ రిలేషన్స్, సింపుల్ లెటర్స్ కోడింగ్ డీకోడింగ్, బేసిక్ నంబర్ సిరీస్, ఇవి లాజిక్ బిల్డ్ అయ్యే ఫౌండేషన్ అనమాట. స్టెప్ 2, స్పీడ్ కోసం కాదు, క్లారిటీ కోసం చదువు. జీరో లెవెల్లో టైమర్ అస్సలు పెట్టుకోకు. ఫాస్ట్ సాల్వ్ చేయాలి అని అసలు టెన్షన్ పడకు. క్వశ్చన్స్ని క్లెయిమ్గా చదువు. రిలేషన్, డైరెక్షన్ని పేపర్ మీద డ్రా చేయి. క్లారిటీ వస్తే స్పీడ్ ఆటోమేటిక్గా వస్తుంది. స్టెప్ 3, డైలీ స్మాల్ టార్గెట్. రీజనింగ్కి 30 to 40 minutes డైలీ చాలు. 5 questions కూడా అర్థమైతే చాలు. క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఇంపార్టెంట్. స్టెప్ 4, రాంగ్ ఆన్సర్ నుండి నేర్చుకో. రాంగ్ వచ్చినప్పుడు నాకు రాదు అని వదిలేయకు. ఎక్కడ లాజిక్ మిస్ అయ్యాను అని చెక్ చేయి. అదే క్వశ్చన్ నెక్స్ట్ టైం ఈజీగా క్రాక్ అవుద్ది. స్టెప్ 5, లెవెల్స్లో ఇంక్రీజ్ చేయి. బేస్ సెట్ అయ్యాక సిట్టింగ్ అరేంజ్మెంట్, సిలాయిజమ్స్, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్, ఎనలైటికల్ రీజనింగ్. అప్పుడు ఎస్ఐపిసి లెవెల్లో కాన్ఫిడెంట్ వస్తుంది. రీజనింగ్ స్మార్ట్ పీపుల్ కోసం కాదు, కన్సిస్టెంట్ ప్రాక్టీస్ చేసే వాళ్ళ కోసం. నువ్వు జీరోలో ఉన్నా పర్లేదు, స్టార్ట్ చేస్తే హీరో అవుతావు. మీలాంటి యాస్పిరెంట్స్ కోసమే ఈ ఛానల్. యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.